ఉండడు. అవును దానిలోనే తన జీవితాన్ని ముగించడు. అవును బయటికి వస్తాడు, తన రాజకీయ కార్యకలాపాలు ధైర్యంగా కొనసాగిస్తాడు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. కొడాలి నాని గారిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతుందంట రాంబాబు గారు. ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దానిలో కొడాలి నాని ఏమి ఎగ్జంప్షన్ కాదు. కొడాలి నాని ఎగ్జంప్షన్ కాదు, అంబటి రాంబాబు ఎగ్జంప్షన్ కాదు, పేరు నాని ఎగ్జంప్షన్ కాదు, దేవినేని అవినాష్ ఎగ్జంప్షన్ కాదు, ఎవరు అధ్యక్షుడు కాదు. కాకపోతే కోర్టులు రిలీజ్ ఇచ్చినప్పుడు ఆ అరెస్ట్ నుంచి ఎస్కేప్ అవుతారు. కోర్టులు రిలీజ్ ఇవ్వనప్పుడు సబ్ జైలుకి వెళ్తారు. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా 1989లో మొదటిసారి శాసనసభకి వెళ్ళారు. మీరు 30 సంవత్సరాలు పైగా మీకు పూర్తిస్థాయి రాజకీయ అనుభవం ఉంది, 30 నుంచి 35 ఏళ్ళు. అయితే రాంబాబు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని మీకు అనిపించట్లేదా? ఈ అరెస్ట్లన్నీ చూస్తే ఏమో ఆంధ్రజ్యోతిలో రాశారు మొన్న. ఏమని? తర్వాత తాడేపల్లి వైపే చూపు పోలీసులు అని ఓకే ఉబలాట పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్